హాయ్ అందరికీ నమస్కారం. సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ ఢిల్లీలో ప్రధానంగా ఆందోళనకు కేంద్రమైనది సిజేపీ. ఎంతోమంది మహానుభావులు కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతరత్ర రాజకీయ పక్షాలు కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళందరూ చేయలేనిది సిజేపీ ఎట్లా చేస్తోంది? అసలు ఎందుకు పుట్టింది సిజేపీ? అసలు ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలను సమర్థిస్తున్నవారు ఎందుకు సమర్థిస్తున్నారు? నిన్నటి ఆందోళనలో కేవలం విద్యార్థులే కాకుండా పోలీసులు కూడా గాయపడ్డ పరిస్థితి. ఎందుకు పోలీసుల మీద దాడి చేసి పదుల సంఖ్యలో పోలీసులను గాయపరిచారు? అసలు ఏం జరిగింది? ఇంత పెద్ద ఆందోళనకు అంత పెద్ద రీజన్ ఏమన్నా ఉన్నదా? రీజన్ లేకుండా ఇంత పెద్ద ఆందోళన ఎందుకు జరుగుతోంది? ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లో వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే జాయిన్ బటన్ నొక్కి లాయల్ మెంబర్గా జాయిన్ అవ్వండి. అసలు ఎక్కడ ఏం మొదలైందనేది తెలుసుకుంటే అసలు మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మే 3 నీట్ ఎగ్జామ్ జరిగింది. అయితే నీట్ ఎగ్జామ్ జరిగిన ఒక 4 రోజులకే మే 7న అది లీక్ అయింది. కాబట్టి ఈ ఎగ్జామ్ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని మీద రిపోర్ట్ చేసింది. వెంటనే పోలీసులు క్రిమినల్ కేసు మే 8న నమోదు చేశారు. దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. మే 18న నీట్ క్యాన్సిల్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఎవరి మీదైతే ఇవాళ ఆయన రాజీనామా చెయ్యాలి అంటున్నారో ఆయన రాజీనామా చేయటం కాదు, వచ్చి క్షమాపణ చెప్పి బహిరంగంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పేసి ఆయన ప్రకటించారు. సిబిఐ ఏం చేసింది? ఒక 13 మంది నిందితులను అదుపులో కూడా తీసుకుంది. ఆ తర్వాత మే 18న క్యాన్సిల్ చేసి నెక్స్ట్ అనౌన్స్ డేట్ కూడా చేశారు. జూన్ 21న నీట్ నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 21న నీట్ నిర్వహించారు. జూలై 16న రిజల్ట్స్ కూడా ఇచ్చారు. ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించి మరింత సమయం దొరికింది మాకు చదువుకోవటానికి, దీని మీద బాధపడడం కంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మేము మరింత ముందుకు తీసుకెళ్ళామని చెప్పేసి 1వ ర్యాంక్ వాళ్ళు, 2వ ర్యాంక్ వాళ్ళు వీళ్ళందరూ కూడా చెప్పారు. అయితే కొంతమంది అక్కడక్కడ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు 1-2 వెలుగు చూశాయి. అయితే వెలుగు చూసిన దానికి గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. విద్యా వ్యవస్థలో ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది కార్పొరేట్ కల్చర్లో, కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉన్న ప్రధానమైన లోపం. దాన్ని ఖచ్చితంగా అడ్రస్ చేయవలసిందే. ప్రభుత్వాలు దాన్ని అడ్రస్ చేయడానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అయితే ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేశారంటే అందరికీ క్షమాపణలు చెప్తూ ఈసారి నుంచి లీకేజ్, ఎందుకంటే 2024లో కూడా లీకేజ్ అయింది. ఆ తర్వాత 153 మంది, 155 మంది దీన్ని లీక్ చేసుకొని పేపర్ని చదువుకొని వాళ్ళు రాశారు. కాబట్టి 67 మందికి మొదటి ర్యాంకులు వచ్చినాయి. వీటన్నింటినీ పరిహరించాలంటే ఆ 153 మందిని డిబార్ చేశారు, సస్పెండ్ చేశారు, వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు. సో ఆ తర్వాత కేవలం అక్కడ వరకు బీహార్లోని ఒక ప్రాంతం జహారియాబాగ్ వరకు మాత్రమే అది పరిమితమైంది. కాబట్టి పెద్ద ఇష్యూ కాలేదు. అదే నీట్ ఎగ్జామ్ రద్దు కాలేదు. కానీ 2026లో మాత్రం వాట్సాప్లో, టెలిగ్రాములలో వీటికంటే గెస్ట్ పేపర్ రూపంలో మొత్తం పేపర్ వచ్చేసింది. కాబట్టి ఈసారి దాన్ని రద్దు చేశారు. కానీ తరచూ 2 సార్లు జరిగింది. కాబట్టి 2024లో జరిగినప్పుడు ప్రభుత్వం ఏర్పడలే. అప్పటికి ఇంకా జూన్లో బాధ్యతలు తీసుకున్నారు. మేలో జరిగిన ఎగ్జాము. సో అది అప్పటికి ప్రభుత్వం ఏర్పడల. సో ఏర్పడకపోయినా సిస్టమ్ పనిచేయాలి కదా. సిస్టంలో ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని 2025లో సవరించుకున్నారు. 26లో మళ్ళీ జరిగింది. అయితే ఇక లోపం జరగకూడదని చెప్పేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఇక నుంచి సిబిటి మోడల్లోనే పెట్టాలి. సో రాతపూర్వకంగా ఓఎంఆర్ షీట్లు ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం చేశారు. దీనికోసం మల్టీ ఎక్స్పర్ట్స్ అనమాట, అంటే దీనికి సంబంధించి మల్టీ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఇక నుంచి ఎగ్జామ్ పెడతాం. అది కూడా సిబిటి స్థాయిలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మాత్రమే పెడతాం ఇక నుంచి 2027 నుంచి అని చెప్పేసి దీని మీద సమూలమైన సంస్కరణలు, ప్రక్షాళన జరిగిపోయింది. ఇది జరిగిపోయింది. ప్రభుత్వం దీని మీద చర్యలు కూడా తీసేసుకుంది. దోషులను అరెస్ట్ చేసేసింది. ఇక నుంచి 2027 నుంచి జరగకుండా ఒక పకడ్బందీ ప్లాన్ ఏర్పడింది. అయితే ఎందుకు ఇంత ఆందోళన జరుగుతోంది? ఇందులో ఆందోళన జరుగుతున్న వాటిల్లో ఎంతమంది నీట్ బాధితులు ఉన్నారు, ఎంతమంది
ఇక్కడ విద్యార్థులు ఉన్నారు అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. విస్తుపోయే నిజాలు కొన్ని వెలుగులోకి వస్తూ ఉన్నాయి. వాస్తవానికి సీజేపీ ఎందుకు ఇంత బలపడింది? సీజేపీ అసలు ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ మే 3న ఒక తీర్పిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఒక వ్యాఖ్య చేశారు. చాలామంది సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొస్తున్నారు, ఏమాత్రం స్కిల్ లేకుండా జరుగుతోంది. అనేక మంది అడ్వకేట్ల రూపంలో వచ్చేసి ఫేక్ సర్టిఫికెట్ తీసుకుని వచ్చి మమ్మల్ని సీనియర్ అడ్వకేట్గా గుర్తించండి అని చెప్తా ఉన్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. చాలా చోట్ల ఇలా జరుగుతోంది. ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారు. కనీసం జర్నలిస్టిక్గా అర్హత కూడా లేని వాళ్ళు కూడా పెడుతున్నారు. ఇదంతా వీళ్ళందరూ కూడా బొద్దింకల్ లాంటి వాళ్ళు అని చెప్పేసి ఆయన పోల్చాడు. సో వాస్తవానికి ఆయన అన్నది కరెక్టే కదా. ఎంతమంది యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారు ఇవాళ. అలాగే ప్రతి రంగంలో కూడా ఇవాళ చాలామంది ఫేక్ సర్టిఫికేట్లతోటి మనుగడ సాగిస్తున్నారు. దీన్ని ఆయన అడ్రస్ చేసి ఒక ప్రయత్నం చేశారు. దానికి అఫెండ్ అయిపోయి చాలామంది వ్యంగ్యంగా ఒక అభిజిత్ దీప్కే అనే వ్యక్తి పూణేలో చదువుకున్నాడు జర్నలిజం. ఆ తర్వాత బోస్టన్ యూనివర్సిటీ అమెరికాలో పీజీ చేశాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇది వచ్చింది. సో సరదాగా కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఏర్పాటు చేశాడు. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో ఏర్పాటు చేస్తే వేల సంఖ్యలో దాంట్లో సభ్యత్వాలు నమోదైనవి. ప్రతి ఒక్కరు దాన్ని సమర్థించడం మొదలుపెట్టారు. ఇదేదో బాగుంది, మనకు అమెరికాలో ఉద్యోగం రాలేదు కదా, ఇండియాకి వెళ్ళి ఈ నిరుద్యోగి ఇండియాకి వెళ్ళి పొలిటికల్ ఉద్యోగం చూసుకుందాం అనుకున్నాడు. దానికి బేస్ కావాలి. నీట్ ఎగ్జామ్ని బేస్గా తీసుకున్నారు. వచ్చిన తర్వాత నీట్ ఎగ్జామ్ ఆల్రెడీ అది నీట్ ఎగ్జామ్ దాని ప్రాసెస్లో అది వెళ్ళిపోయింది కూడా. నీట్ ఎగ్జామ్లో దోషైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని చెప్పేసి పట్టుబట్టారు. అయితే దానికి సంబంధించి 2006 నుంచి, అంటే పరీక్షలు లీక్ అవ్వటం అనేది, ప్రశ్నాపత్రాలు లీక్ అవ్వటం అనేది ఈరోజు ఏర్పడిన పరిస్థితి కాదు. 2006లో సిబిఎస్ఈ అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా యూపీఏ ప్రభుత్వం, ఇవాళ ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా 2006లో సిబిఎస్ఈ 12th పేపర్ లీక్ అయింది. 2007లో AIEEE పేపర్ లీక్ అయింది. 2008లో ప్రీ మెడికల్ టెస్ట్ పేపర్ లీక్ అయింది. 2012లో ఎయిమ్స్ ఎంట్రన్స్ పేపర్ లీక్ అయింది. ఇక రాష్ట్రాల పరిధిలో అయితే మొన్నటి వరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న నేపథ్యంలో కూడా పేపర్ లీక్ అయింది. సో చాలా చోట్ల పేపర్ లీక్ అవ్వడం అనేది గతంలో ఇది కొత్త కాదు, ఇది మొదలు కాదు, ఇది అంతం కాదు, గత నుంచి కూడా ఉంటా ఉంది. ఇది అంతం కావాలని ఇవాళ మనం గట్టిగా కోరుకోవాలి, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఇవన్నీ జరిగినప్పుడు ఎంతమంది రాజీనామాలు చేశారు? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్న వాళ్ళు గతంలో ఎంతమంది రాజీనామాలు చేశారు? ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి. అప్పట్లో రాజీనామాలు చేసేవాళ్ళు. సో చిన్న సంఘటన జరిగినా కానీ ప్రధానమంత్రి నుంచి మంత్రుల వరకు ఎవరైనా కానీ చిన్న సంఘటన కోసం రాజీనామా చేసేసేవాళ్ళు. అప్పట్లో ఉన్న విలువలు ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు రాజీనామా చేస్తే వెంటనే ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి రాజీనామా చేసిందని మరిన్ని రాళ్లు వేసే పరిస్థితి ఉంది ఇవాళ. అయితే ఈ సీజేపీ ఆందోళన మొదలైన తర్వాత బహుశా ప్రభుత్వం ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేమో. ధర్మేంద్ర ప్రధాన్ని శాఖ నుంచి తొలగించడము, ఆయనకి వేరే పదవి కట్టబెట్టడము, ఆ శాఖలో ఎంతో కొంత ప్రక్షాళన ఏదో చేశామని చెప్పుకోవటానికి ఏదో ఒకటి చేసి ఉండాల్సింది. కానీ ఆ రోజు ప్రభుత్వం చేయలేదు. బహుశా చిన్నగా తీసుకున్నట్టుంది. కానీ సీజేపీ ఆందోళనలు ఇంత బలపడడానికి ప్రధానమైన కారణం సీజేపీ బలం కాదు. ఇది సీజేపీ ఆందోళన చేస్తుంటే చుట్టూత సీజేపీకి ఒక సమూహం ఏర్పడింది. ఇవాళ మొత్తం నక్సల్స్ని అంతమొందించేశారు అడవుల్లో. కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ చాలామంది వాళ్ళ అర్బన్ నక్సల్స్ తయారయ్యారు. అర్బన్ అంటే వాళ్ళందరూ అనుకున్నారు మనం అడవుల్లో ఉండి పోరాడడం కష్టం బాబు, ఇక్కడ మన కమ్యూనికేషన్ ఉండదు, తిండి ఉండదు, తిప్పలు ఉండవు, ఇక్కడ నుంచి మనము టెక్నాలజీ వచ్చేసింది, ఆ టెక్నాలజీ ద్వారా మనల్ని కనుక్కునేస్తున్నారు, మనం అడవుల్లో ఉండి ఏమీ చేయలేము, మనం ప్రజాబాహుల్యంలోకి వెళ్ళి ప్రజల జనజీవన స్రవంతిలోకి వెళ్ళి మనం అండర్స్ట్ క్రియేట్ చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒకవైపు వాళ్ళు, ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు ఎన్డీయేతర పక్షాలు, ఏఎస్ఎఫ్, ఎస్ఐఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఇలాగ ప్రతి ఒక్క శక్తి కూడా ఇవాళ సీజేపీతో కలగలిపి ఇవాళ ఆందోళనలో పాల్గొన్నారు. ఒక రిపోర్టర్ అక్కడ రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే ఒక మహిళ అమ్మాయిని అసభ్యంగా తాకడం ఏంటండి, ఇలా వాటేసుకోవడానికి ప్రయత్నం చేయటం ఏంటండి?
ఒక మీడియా మీద ఆ రకమైన లైంగిక వేధింపులు ఏంటండి? మీడియా వాళ్ళని కొట్టడం ఏంటండి? పోలీసుల్ని కొట్టడం ఏంటండి? అంటే పెప్పర్ స్ప్రే పోలీసుల మీద స్ప్రే చేయడం ఏంటండి? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ దీని వెనక ఓన్లీ సీజేపీ ఉంటే జరుగుతుందా? సీజేపీ కూడా చెప్తోంది, కాక్రోచ్ జనతా పార్టీ ఏం చెప్తుందంటే వీటి వెనక మేము లేము అని చెప్తాం. మరి ఉన్నవాళ్ళు ఎవరండి? మీ ఆందోళనలో వీళ్ళందరూ ఎందుకు వచ్చారండి? 5,000 మంది లేదా 10,000 మంది మాత్రమే వస్తారనుకుంటే 50,000 మంది అక్కడ గుమిగూడారు. ఎవరు 50,000 మంది? వాళ్లకు నీళ్లు సరఫరా చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళకు నిధులు సరఫరా చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళకు భోజనం సరఫరా చేసేవాళ్ళు ఎవరు? ఇది పెద్ద ఎత్తున కాన్స్పిరసీ కనపడుతోంది. దీంట్లో సడన్గా వచ్చేసాడు సోనం వాంగ్చుక్. ఎవరి సోనం వాంగ్చుక్? చాలా గొప్పగా సోనం వాంగ్చుక్ గురించి గతంలో మాట్లాడుకునేవాళ్ళం. ఈ సోనం వాంగ్చుక్ ఎందుకు వచ్చాడంటే అసలు ఏమీ సంబంధం లేని సోనం వాంగ్చుక్ వచ్చి ఇక్కడ నేను నిరాహార దీక్ష చేస్తా అన్నాడు. సోనం వాంగ్చుక్ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎఫ్సిఆర్ఏ నిధులు సోనం వాంగ్చుక్కి దక్కకుండా చేశారు. ఎఫ్సిఆర్ఏ నిధులంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ దాదాపుగా 85 నుంచి 100 కోట్ల రూపాయలు ఒక్కో చోట నుంచి వస్తున్నాయి. ఎఫ్సిఆర్ఏ నిధులను రాకుండా చేశారు చాలా చోట్ల నుంచి. సోనం వాంగ్చుక్ ఆయన స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడక్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు చాలా చోట్ల నుంచి బయట నుంచి నిధులు వస్తున్నాయి. ఆ నిధులు రావటంతో ప్రధానంగా అదే ప్రధానమైన సమస్య అయింది. ఇటీవల కాలంలో ప్రభుత్వం ఒక నిబంధన తెచ్చింది, ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. ఎవరికైతే బయట సంస్థల నుంచి విరాళాలు వస్తున్నాయో, ఎన్జిఓల పేరుతోటి విరాళాలు బయట సంస్థ నుంచి తెచ్చుకుంటున్నారు విదేశీ నిధులు, వాటి మీద నిఘా ఉంచింది. ఎస్పెషల్లీ సోనం వాంగ్చుక్ ఈ నిధులను ఎందుకు వాడారయ్యా అంటే ఈయన ఆ నిధులను వాడిన దానికి ప్రధానమైన రీజన్ ఏంటంటే ఈ సోనం వాంగ్చుక్కి ప్రధానంగా స్వీడన్ సంస్థల నుంచి నిధులు వచ్చినాయి. ఆ నిధులు దేనికంటే వలసలు, ఆహార భద్రత మరియు సార్వభౌమత్వం, వీటి మీద రీసెర్చ్ చేయడానికి. ఈ దేశ సార్వభౌమత్వం మీద అధ్యయనం చేయటం లేదా నిధులు వాడటం జాతీయ ప్రయోజనాలకు విఘాతం కలిగించేదని హోంశాఖ బంద్ చేసింది. ఇలాగే చాలా సంస్థలకి, షబానా ఆజ్మీకి ఒక సంస్థ ఉంది, ఇంకొకళ్ళకి ఇంకో సంస్థ ఉంది, ఇంకోళ్ళకి ఇంకో సంస్థ ఉంది, ఇంకోళ్ళకి ఇంకో సంస్థ ఉంది. ఎస్పెషల్లీ ఈ సంస్థలన్నిటికీ జార్జ్ సోరోస్ అనే ఒక వ్యక్తి నిధులు సమకూరుస్తున్నాడు. ఒక బిలియనియర్ అనమాట ఇతను. అమెరికాలో ఉంటాడు, బిలియనియరు. ఆ వ్యవస్థల్ని, ప్రతి దేశంలో ఉండే వ్యవస్థల్ని ప్రభావితం చేయటం ఇతని పని. హంగేరీలో పుట్టాడు, అమెరికాలో ఉంటున్నాడు. ఇతను రష్యా, స్వీడన్, లేకపోతే అమెరికా, ఇండియా ఇలాంటి చోట్ల ఇతను నిధులు ఇస్తూ ఉంటాడు. ఈ నిధుల ద్వారా ఆ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయటం, ఆ దేశంలో ఉండే వ్యవస్థల్ని ప్రభావితం చేయటం, ఇన్ఫ్లుయెన్స్ చేయటం, ఈ రకమైన పరిణామాలు. అంటే మానవ హక్కుల్ని కాపాడడానికి నిధులిస్తున్నాను, లేకపోతే పౌర హక్కుల్ని కాపాడడానికి నిధులిస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నిధులిస్తున్నానని చెప్పేసి జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు అనేక మంది నిధులు ఇస్తూ ఉంటారు. ఈ నిధులను తీసుకొని ఇక్కడ సమాచారాన్ని బయటకు ఇస్తుంటారు, ఇక్కడ ప్రభావితం చేసే పనులు చేస్తుంటారు. ఎస్పెషల్లీ దీంట్లో ఖలిస్తాన్ ఉద్యమం కూడా ఉంది అని చెప్తున్నారు. ఖలిస్తాన్ ఉద్యమ నేత 10 కోట్ల రూపాయలు నేను స్పాన్సర్ చేశాను, ఈ ఉద్యమాన్ని ఆగస్టు 15 వరకు కొనసాగించాలని చెప్పాను, తుకడా దేశాన్ని తుకడా చేయాల్సిన అవసరం ఉంది భారతదేశాన్ని అని చెప్పేసి ఖలిస్తాన్ ఉద్యమ నేత ప్రకటించాడు తాజాగా. అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్న ఈ సీజేపీ ఉద్యమకారులకు సపోర్ట్ చేయటం కోసం తిండి, తిప్పలు, వాటరు ఇవన్నీ వస్తే వేల కొద్ది ప్యాకెట్లు వస్తే వాటిని తినేవాళ్ళు లేక రోడ్ల మీద పారబోశాడు. అంటే ఇంత పెద్ద స్థాయిలో ఎవరు వస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు నిధులు? కాంగ్రెస్ పార్టీ కావాలి, లేకపోతే ఎన్డీఏతర పక్షాలు ఈ దేశంలో అధికారంలోకి రావాలని కోరుకునే పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే విదేశీ సంస్థలు, వీళ్ళందరూ కూడా ఇబ్బడి ముబ్బడిగా నిధులు వెదజల్లుతూ ఉన్నారు. సో దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే ఒక పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇవాళ ఖచ్చితంగా అడ్డుకుని తీరాలని చెప్పేసి ప్రభుత్వం అడ్డుకుంది. ఇవాళ తాజాగా నరేంద్ర మోదీ గారు ప్రకటించారు, దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ చేయించి సత్వర న్యాయం కలిగిస్తామని చెప్పి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు.
కానీ నీట్ అనే అంశం పక్కకు పోయి రకరకాల అంశాలు వస్తున్నాయి. ఆ వేదిక మీద నుంచి హిందూ దేవుళ్ళని నిందిస్తూ ఉన్నారు, భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి వస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా? ఈ సోకాల్డ్ మేధావుల్లాగా కొంతమంది సినిమా సెలబ్రిటీస్ కూడా ఇక్కడేదో మనం ఒక మాట స్పందిస్తే చాలా బాగుంటుంది, అయ్యో చాలా చక్కటి మద్దతు ఇచ్చారు, ప్రజాస్వామ్యానికి వీళ్ళు చాలా చక్కటి ఉదాహరణగా నిలిచారని అనుకుంటారని కావచ్చు, చాలామంది దీని మీద మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన దాని మీద సల్మాన్ ఖాన్ మాట్లాడాడు, విద్యార్థులకు మద్దతుగా నిలిచాడు, ఈ పరీక్షల వ్యవస్థ బాగుపడాలని చెప్పాడు. అదే సల్మాన్ ఖాన్కి వ్యతిరేకంగా సల్మాన్ ఖాన్ గతంలో ఒక షోలో మాట్లాడిన క్లిప్ వైరల్ అవుతోంది. చిన్నప్పటి నుంచి సల్మాన్ ఖాన్ తన పరీక్షలు రాయడానికి పేపర్ లీకుల మీద నమ్ముకునేవాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తే, ఆ నాన్న ఎస్ నా కోసమే పేపర్ లీక్ చేయించేవాళ్ళమని చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. శుద్ధ పూసల్లాగా ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం అర్థం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఆందోళన వెనుక కేవలం CJP మాత్రమే లేదు. ఈ ఆందోళన ఇంత బలపడటానికి రీజను మనకు చేతకాంతి ఎవరో వచ్చి చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మనం మద్దతు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి అన్ని పార్టీలు వరుసగా మూకుమ్మడి దాడి చేస్తున్నాయి. అసలు నీట్ బాధితులే లేరు అందులో. ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి అనేక మందిని రోజుకు 2,000 రూపాయలు చొప్పున కాంట్రాక్టుకు మాట్లాడి అక్కడికి పెడుతున్నారనేది కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఇది ఎటువైపుకి వెళుతుంది, మనం ఎటువైపు సపోర్ట్ చేయాలి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా అనేది ఇక్కడ ప్రధానంగా చర్చించాలి. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ జరుగుతున్న పరిణామాలను అయితే ఖచ్చితంగా నిశితంగా పరిశీలించాలి. డెఫినెట్గా భారతదేశానికి ముప్పు వాటిల్లే పని ఎవడు చేసినా కానీ మనం ఖండించి తీరాల్సిందే. అయితే ప్రభుత్వం దీని మీద కొంత పట్టు విడుపుల ధోరణి అయితే ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి? సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు, దానికి ప్రత్యామ్నాయం ఏంటి, గతంలో జరిగింది ఏంటి, ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ప్రభుత్వం క్షుణ్ణంగా దీని మీద అధ్యయనం చేసి సో వాళ్ళని కూర్చోబెట్టుకొని చర్చించి దీన్ని ఒక డైలాగ్ ద్వారా పరిష్కరించుకునే ఒక పని ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి రైతు ఉద్యమకారులు వచ్చేశారు. ఆ తర్వాత సయ్యద్ రసూల్ ఖాసిం అంట, నేను ఉమర్ ఖలీద్, దేశద్రోహి ఉమర్ ఖలీద్ తండ్రి, ఆయన కూడా వేదిక మీద పంచుకున్నాడు. ఆ తర్వాత జై భీమ్ లీడర్ చంద్రశేఖర్ ఆజాద్ అని ఆయన పంచుకున్నారు. వీళ్ళందరికీ ఏం పని అండి అక్కడ నీటి దగ్గర? ఏం పని వీళ్ళందరికీ? జరుగుతున్న ఉద్యమం ఏంటి, వీళ్ళు చేస్తుంది, అందులోకి ఎంటర్ అవుతున్న వాళ్ళు ఎవరు? సో కాబట్టి ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసింది అంటే ఖచ్చితంగా చేయకపోతే ఖచ్చితంగా నేపాల్ లాంటి పరిణామాలు ఏర్పడతాయి. భారతదేశ పరువు అంతర్జాతీయంగా పోయేది. ఇవాళకి భారతదేశం చాలా బలమైన దేశంగా ఉంది. అలాంటి బలమైన దేశంగా ఉన్న భారతదేశం పరువు తీసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది.